పులిరాజుకు విషయం లేకున్నా. రచన దురికి మోహన్ రావు. రాత్రి 10 గంటలు దాటింది. ఇన్స్పెక్టర్ మారుతి ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఈలోగా ఏసీపీ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగాడు. పిఎస్లో సార్ అని విధేయతతో చెప్పాడు. ఈరోజు నీ పెళ్లి రోజు కదయ్యా, ఇంకా ఇంటికెళ్ళక అక్కడ ఏం చేస్తున్నావు అని చిరాగ్గా అడిగాడు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది సార్ అని అబద్ధం చెప్పాడు. ఏదైనా గుడ్ న్యూసా అని నిజం లాగడానికి ఆసక్తిగా అడిగాడు. లేదు సార్ అని విచారంగా చెప్పాడు. మరోలా అనుకోకు మారుతి, ఆమెను మంచి డాక్టర్కి చూపించు. నీకు పెళ్ళయి 10 ఏళ్ళు, ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు ఇది నీకు లోటనిపించదు, కానీ ముందు ముందు ఇది ఎంత పెద్ద లోటో తెలుస్తుంది. అనుభవంతో చెప్తున్నాను. నాకు పెళ్ళైన 20 ఏళ్లకు మొన్న కొడుకు పుట్టాడు. వాణ్ణి ఎత్తుకుని మార్కెట్కి వెళ్తే మీ మనవడా అని జనం అడిగితే తల నరికేసినట్లుంటుంది. మనం ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యే నాటికి మన పిల్లలు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరి పెళ్లికి రెడీగా ఉండాలి. అప్పుడు వాళ్ళ పెళ్లి చేసి మనవలను ఆడిస్తేనే జీవితం అందంగా ఉంటుంది. లేకపోతే మనం రిటైర్డ్ అయ్యే నాటికి మన పిల్లలు ఇంకా పిల్లలుగా ఉన్నారనుకో, వాళ్ళను చదివించలేక వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించి పెళ్లిళ్ళు చేయలేక చస్తాము. తాత మనవడి గ్యాప్ ఉండకూడదు. సీనియర్ ఆఫీసర్లా చెప్పడం లేదు, సీనియర్ పీడితుడిగా చెప్తున్నాను. ఇంటికెళ్ళు అని లైన్ కట్ చేశాడు. కుర్చీలో కూర్చున్న మారుతి తన పెద్ద రొయ్య మీసాలను నిమురుతూ చతికిలబడ్డాడు. అతను చెప్పింది అక్షరాల నిజమని తెలుసు. అసలే వికలమైన మనసుతో ఉన్న అతని మనసు మరింత వికలమైంది. ఒక్కసారి గతంలోకి వెళ్ళాడు. సరిగ్గా గత ఏడాది కిందట పెళ్లి రోజు పట్టుచీర 10 మూరల మల్లెపూలతో హుషారుగా ఇంటికి వెళ్లాడు మారుతి. హాల్లో కూర్చున్న మారుతి తల్లి ఊర్మిళమ్మ ఒక్కసారిగా పెడబొబ్బలు పెడుతూ, ఒరేయ్, దేశంలో జరిగే నేరాలను అరికట్టడం కాదురా, ముందు నీ ఇంట్లో జరిగే ఘోరాలను అరికట్టరా అని అరిచింది. అతను పుట్టగానే ఆమె కళ్లకు ఆపరేషన్ జరిగింది. కానీ డాక్టర్ చేసిన తప్పు వల్ల కంటి చూపు కోల్పోయింది. ఆ తల్లంటే అతనికి ఎంతో ప్రేమ. ఒక విధంగా గుడ్డి తల్లి అనే సింపతి మరీ ఎక్కువ. ఆ తల్లి మారుతి ఇంటికి రాగానే కోడలు మనస్విని మీద చాడీలు చెప్పడం సర్వసాధారణం. అత్తా కోడలికి క్షణం పడదు. ఇంటికి రాగానే ఒకరి మీద ఒకరు పోటీపడి చాడీలు చెప్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మోసేస్తారు. పప్పులో ఉప్పెక్కువైతే ఆ రోజు యుద్ధమే. సమయానికి టాబ్లెట్ ఇవ్వకపోతే రామాయణమే. పట్టమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. అటు తల్లిని తిట్టలేక ఇటు భార్యను మందలించలేక ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు. ఇద్దరి వాదోపవాదాలు విని చాలా ఓపిగ్గా ఇద్దరిని కలిపేందుకు చూస్తాడు. ఆ ముసలి పీనుగును వృద్ధాశ్రమంలో వేద్దామని మనస్విని నూరిపోస్తుంది. దానికి అతను ఒప్పుకోడు. ఆ గుడ్డి తల్లిని అనాథను చేయడం ఇష్టం లేదు. ఆ గొడ్రాలని వదిలించుకొని రెండో పెళ్లి చేసుకోమని ఊర్మిళమ్మ వాదిస్తుంది. 9 ఏళ్లు కాపురం చేసిన దేవతలాంటి తన భార్యకు విడాకులిచ్చి ద్రోహం చేయలేనని ఆమెను మందలిస్తాడు. ఒక్కోసారి ఇంటికి అర్ధరాత్రి వచ్చి అలసిపోయినట్లు నటించి కునుకు తీస్తాడు. తెల్లవారగానే యూనిఫామ్ వేసుకుని బయటికి పరుగు తీస్తాడు. ఓ ఇన్స్పెక్టర్గా నేరస్తులకు అతను సింహస్వప్నం, చండశాసనుడు. తన విధి నిర్వహణలో పై ఆఫీసర్లనే కాదు, చివరికి ఎమ్మెల్యే మంత్రులనే ఎదురిస్తాడు. ఎవ్వరినీ లెక్క చేయడు. అతను మీసం తిప్పి తొడగొడితే ఎలాంటి నేరస్తుడైనా హడలి చస్తాడు. వీధిలో పులిలా ఉన్నా ఇంట్లో మాత్రం పిల్లి. తల్లంటే ప్రేమ, భార్య అంటే అమితమైన ప్రేమ. ఇద్దరిలో ఎవరూ లేకపోయినా ఓ కన్ను పోయినట్లు తహతహలాడతాడు. ఇద్దరిని బుజ్జగిస్తూ నెట్టుకొస్తున్నాడు. ఎప్పుడూ లేనిది ఊర్మిళమ్మ సన్నగా వణుకుతూ ఏడుస్తూ, ఒరేయ్, నీకు పెళ్ళయి 9 ఏళ్ళు, ఇంకా పిల్లలు పుట్టలేదని నీ పెళ్ళాం మన వీధి చివర్లో ఉండే బాలకిషన్తో కులుకుతోందిరా. వాడితో నిన్న సినిమాకు వెళ్ళిందని పక్కింటాంటి చెప్పిందిరా. నేను గుడ్డిదాన్ని, నా కళ్ళు కప్పవచ్చు, కానీ లోకం గుడ్డిది కాదురా అని ఏడుస్తూ గుండెలు బాదుకుంది. ఆ తల్లి మొదటిసారి మనస్విని శీలం మీద నిందలు వేయడం. ఆమె అబద్ధాలు చెప్పదు. మారుతి ఉలిక్కిపడిన కోపంతో మనస్విని చూశాడు. ఆమె ఎంఏ చదివింది. ఈ కాలం అమ్మాయి, చాలా ధైర్యవంతురాలు. నలుగురితో కలిసిమెలిసి సోషల్గా నడుచుకుంటుంది. అందుకే ఆమె ఏమాత్రం భయపడకుండా, మీ అమ్మకు పిచ్చి పట్టింది, ఆ టీవీలో వచ్చే దిక్కుమాలిన బూతి సీరియల్ చూసి నా మీద నిందలు వేస్తోంది అని నిప్పులు చెరిగింది. నువ్వు వాడితో సినిమాకు వెళ్ళావా లేవా అని కటువుగా నిలదీశాడు. ఆమె ఏమాత్రం భయపడకుండా, మీకు ఓ వేలాపాలా లేదు, నేరాలు నేరస్తులంటూ పిఎస్లోనే తగలడతారు. మీ అమ్మ పోరు పడలేక సినిమాకు వెళ్లాలని బయలుదేరాను.
ఆటోవాడు 100 రూపాయలు అడిగాడు. ఈలోగా బాలకిషన్ అదే దారిలో వెళ్తుంటే నేనే సినిమా హాల్ వరకు లిఫ్ట్ ఇవ్వమన్నాను. ఆ కుర్రాడు నన్ను సినిమా హాల్ వరకు దింపి వెళ్ళిపోయాడు. నేను నా స్నేహితురాలు గ్రీష్మ కలిసి సినిమా చూశాం. ఆ కుర్రాడు నాకు తమ్ముడు లాంటివాడు అని అరిచింది. నేరస్తులు మాట్లాడే విధానాన్ని బట్టి, వాళ్ల కంటి చూపును కదలికలను బట్టి అది నిజమో అబద్ధమో పసిగట్టడం పోలీసులకు ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఆమె అబద్ధం చెప్తోందని అతను ఇట్టే గ్రహించాడు. నిజం చెప్పు అని మొదటి డిగ్రీలో దబాయించాడు. ఆమె ఏమాత్రం తడబడకుండా, మీ అమ్మ మాటలు పట్టుకుని నన్ను అనుమానిస్తున్నారా అని గట్టిగానే అరిచింది. నిజం చెప్పు అని ఈసారి 2వ డిగ్రీలో కన్నెర చేసి అరిచాడు. ఆమె నిప్పులు కక్కుతూ చూసి, అంటే నా మాటల కంటే మీ అమ్మ మాటలే మీరు నమ్ముతున్నారా అని అరుస్తూ తిరగబడింది. ఈసారి 3వ డిగ్రీలోకి దిగి చెంప చెల్లుమనిపించాడు. ఊహించని ఆ పరిణామానికి ఆమె ఉలిక్కిపడి బిత్తర చూపులు చూసింది. ఈ 9 ఏళ్ల కాపురంలో ఓ కవిలా ఎంతో సున్నితంగా ప్రవర్తించాడు. కాని మొదటిసారి ఓ పోలీసులా ప్రవర్తించాడు. పన్నెత్తు మాటలనివాడు చెయ్యెత్తి కొట్టడం కలలో కూడా ఊహించని పరిణామం. అవమానం, భయం, కోపంతో ఏడుస్తూ గదిలోకి పారిపోయింది. అతను కూడా గదిలోకి వెళ్లి తలుపులు వేసి చేతి గడియారం తీసి పక్కన పెట్టి బెల్ట్ తీసి చేతిలో పట్టుకుని ఆమెను కొట్టడానికి బిరబిర తిప్పుతూ నిజం చెప్పు అని నిప్పులు కక్కాడు. ఓ పోలీస్ ఆఫీసర్ తన భర్త అని ఇంతకాలం గర్వంగా చెప్పుకుంది. కాని మొదటిసారి ఆమె భయపడింది. సింహం ముందు చావుకు అడుగు దూరంలో ఉన్నట్లు ఓ మూలకు కుప్పగా కూలిపోయి గజగజా వణికింది. తప్పు చేసిన దానిలా ఏడుస్తూ 2 చేతులు జోడించి, కొట్టకండి, నిజం చెప్తాను, బాలకిషన్తో సినిమాకు వెళ్ళాను అని నిజం ఒప్పుకుంది. అతను ఆశ్చర్యపోలేదు. ఆవేశంతో కదం తొక్కుతూ, ఎంతకాలంగా సాగుతోంది బాగోతం అని కొట్టబోతూ నిలదీశాడు. నిజం చెప్తే పోలీసులు కొట్టరని ఆమెకు తెలుసు. వారం రోజులుగా అని చెప్పింది. వాణ్ణి వెంటపడ్డాడా అని అడిగాడు. కాదు, నేనే వాడి వెంటపడ్డాను. నన్ను చూసి నవ్వేవాడు, అంతే. మొన్న పార్క్కి తీసుకెళ్లి గంటసేపు మాట్లాడాను. తర్వాత ఇద్దరం కలిసి ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళాము. మొదటిసారి సినిమాకు నేనే రమ్మని ఉసిగొల్పాను అని చకచకా చెప్పింది. లేకపోతే వాణ్ణి లాక్కెళ్ళి ఎన్కౌంటర్ చేస్తాడని భయమేసింది. ఎందుకు అని అడిగాడు. ఆమె ఏడ్చిందే కాని జవాబు చెప్పలేకపోతోంది. నోట్లో తడి ఆరిపోయింది. కామం కళ్ళకెక్కితే నాకు విడాకులిచ్చి నీ కోరికలు తీర్చుకోవచ్చుగా అని అరిచాడు. ఆమె గజగజా వణుకుతూ, కామంతో కాదు, మిమ్మల్ని తండ్రిని చేయాలని అని గోముగా అన్నది. అతను నమ్మలేదు. కోపంగా బూట్ వేసుకున్న ఎడమకాలుతో తన్నబోయి ఆగాడు. ఆమె చావుకేక వేసి, మీరు బాధపడతారని చెప్పలేదు. మొన్న సంతాన సాఫల్య కేంద్రంలో మీ వీర్యాన్ని పరీక్షించిన డాక్టర్ చావు కబురు చెప్పింది. శుక్లకణాలు లేవంట, మీ వల్ల సంతానం కలగదని తేల్చింది. స్పర్మ్ బ్యాంక్ నుంచి పరాయి మగాడి శుక్లకణాలను దానంగా తీసుకుని పిల్లల్ని కనమని చెప్పింది అని చెప్పింది. గాలి తీసిన బుగ్గల మారుతి కుప్పగా కూలిపోయాడు. చేతిలోని బెల్ట్ కింద జారిపోయింది. సన్నగా వణుకుతూ మంచం మీద కూలబడ్డాడు. ఆమెకు కొంచెం ధైర్యం వచ్చింది. అదే అదును అన్నట్లు మెల్లిగా అతని పాదాలు పట్టుకొని అతని షూస్ విప్పుతూ ఏడుస్తూ, దానికి మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. కానీ పిల్లలంటే నాకంటే మీకే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసు. లక్షలు దారపోసి ముక్కు ముఖం కులం మతం తెలియని వాడి వీర్యంతో మిమ్మల్ని తండ్రిని చేయడం నాకిష్టం లేదు. అందుకే ఈ పాపానికి ఒడిగట్టాను. పెళ్లికాని బాలకిషన్ని మెంటల్గా ప్రిపేర్ చేశాను. కానీ నేనింకా ఏ తప్పు చేయలేదు. వచ్చే నెల 14వ రోజు అతని గదికి వెళ్ళాలి అనుకున్నాను, అంతే. నా గురించి కాదు, మీ గురించి ఆలోచిస్తున్నాను. మన వంశం గురించి ఆలోచిస్తున్నాను. నేరస్తులకు మొగుడైన మారుతి అసలు మగాడే కాదు అని మన బంధువులు, వీధిలో జనం నవ్వుకుంటుంటే నేను సహించలేకపోతున్నాను. పిల్లలు లేని బాధ కంటే మీరు మగాడు కాదనే నింద అనే బాధే నన్ను చిత్రవద చేస్తోంది. మీకు తెలియకుండానే అతనితో కడుపు తెచ్చుకొని మిమ్మల్ని తండ్రిని చేసి సంతోషించాలని అనుకున్నాను. నేను చేసేది పాపమే, కానీ దాని వెనకో పుణ్యకార్యం ఉందని అర్థం చేసుకోండి. కోడికూర సంతోషంగా తినండి, కానీ కోన్ని ఎందుకు కోసానని బాధపడకండి అని కాళ్లను వాటేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె చేసింది తప్పని తెలుస్తోంది, కానీ ఆ తప్పును జీర్ణించుకునే శక్తి ఏ మగాడికి ఉండదు. కోపంతో ఆమె సిగచుట్టు పట్టి ఆమె కళ్ళలోకి క్రూరంగా చూస్తూ, నేను నిన్ను తల్లిని చేయలేని చెవటనే కావచ్చు, కానీ నీ మొగుణ్ణి, మగాణ్ణి. నువ్వు పరాయివాడితో తప్పు చేసి నన్ను తండ్రిని చేస్తే చంకలు గుద్దుకొని సంతోషిస్తానని ఎలా అనుకున్నావే మూర్ఖురాలా? సింహం ఆకలేస్తే గడ్డి తినదే, మగాడు అంతే. నాకు పిల్లలు పుట్టలేదని లోకం నిందిస్తే సహించగలను, కానీ పరాయివాడికి పుట్టిన పిల్లలకు నేను తండ్రిని తెలిస్తే సహించలేను. మన వంశం నిలవాలంటే ఓ అనాథను పెంచుకుందాం. ఈ సమస్యకు అది పరిష్కారం.
నువ్వు చూపేది పరిష్కారం కాదు అని అరిచాడు. ఆమె మాట్లాడలేదు. తప్పు చేసిన దానిలా మౌనంగా రోదిస్తున్న పట్టుకున్న అతని పాదాలు వదల్లేదు, నన్ను క్షమించు అన్నట్లు. ఇక ఆ చెండాలం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నట్లు అతను కూడా ఊరుకున్నాడు. ముఖ్యంగా ఘోరం జరగలేదని ఆమెను నమ్మాడు. ఆమె నిజం చెప్పిందని నమ్మాడు. ఆమె కళ్ళలో ఆ నిజాయితీ ఇంకా అడుగంటిపోలేదు. ఆమెనే కాదు, ఆడవాళ్ల ఆ వయసే అంత. వయసు మీద పడగానే మొగుడి కోసం పరితపించిపోతారు. 35 దాటాక వయసు తరిగిపోతుంటే పిల్లల కోసం పరితపించిపోతారు. పసిబిడ్డలు కనిపిస్తే వాళ్ళ మనసు ఊరుతుంది. కడుపులో మాతృత్వం పేగు పెనవేసుకుంటుంది. ఓ నలుసును కని కడుపు నిండా పాలిచ్చి తన గుండెల మీద ఆడించి లాలన పాలనతో పెంచి పెద్ద చేయాలని చీకటి కలలు కంటారు. పురిటి నొప్పుల నరకంలో ఉన్న స్వర్గం అనుభవించాలని పరితపిస్తారు. ఓ బిడ్డను కని ఆడజన్మకు సార్థకం చేసుకోవాలని పరితపిస్తారు. ఇది అత్యాశ కాదు, దురాశ అంతకంటే కాదు. ప్రకృతి ధర్మం. దాన్ని ఎవ్వరూ ఎదిరించలేరు. అందుకే కొందరు ఆ వయసులో అడ్డదారులు తొక్కడానికి వెనుకాడరు. ఇదేం అర్థం కాని ఫిలాసఫీ కాదు, అందరికీ తెలిసిన ఫిలాసఫీనే. దీనిని సరిగ్గా అర్థం చేసుకున్న అతను ఆమెను క్షమించాడు, క్షమించగలిగాడు. ఆ రాత్రే కాదు, 3 నెలల వరకు మారుతికి కంటిమీద సరిగ్గా కునుకులేదు. మనస్విని మంచితనం, అతని మీదున్న అపారమైన ప్రేమ గురించి అతనికీ తెలుసు. ఆమె ఎంతో సహనశీలి కాబట్టి 9 ఏళ్లుగా పిల్లలు పుట్టకపోయినా కాపురం చేస్తోంది. మరో ఇల్లాలయుంటే ఈ పాటికి వదిలేసి వెళ్లిపోయేదని అతనికీ తెలుసు. అయినా ఓ పోలీస్ ఆఫీసర్లా ఆమెను అనుమానించసాగాడు. ఆమె బయటికి వెళ్తే నీడలా వెంటాడుతున్నాడు. రైడింగ్ చేసినట్లు మధ్య మధ్యలో ఇంటికొచ్చి చెక్ చేస్తున్నాడు. ముఖ్యంగా బాలకిషన్ని కూడా నీడలా వెంటాడుతున్నాడు. ఓ రోజు బాలకిషన్ బైక్ మీద వస్తుంటే కావాలని రోడ్డు మీద ఆపి అకారణంగా తిట్టి హెచ్చరించాడు. మరోసారి నా భార్యతో తిరిగితే ఎన్కౌంటర్ చేస్తాననే హెచ్చరిక ఉంది అందులో. ఈ విషయం తెలిసిన మనస్విని బాధపడలేదు, అవమానంగా భావించలేదు. ఆమె మనసు చితికిపోలేదు. భర్తను అపార్థం చేసుకోలేదు. తప్పు మొదలు పెట్టింది ఆమె. దాన్ని అతను పొడిగిస్తున్నాడు అని అర్థం చేసుకుంది. దొంగ మంచివాడిగా మారినా ఎవరి అనుమానాలు వాళ్లకుంటాయని తెలుసు. ఎక్కడ దొంగతనం జరిగినా ముందుగా ఆ దొంగనే అనుమానిస్తారని తెలుసు. ఆమెను ఇంకా అనుమానించి అవమానించడం అతనికి నచ్చలేదు. రోజుకో గండం, 100 ఏళ్ల ఆయుషుతో కాపురం చేయడం నచ్చలేదు. భార్యాభర్తల మధ్య ఏది లేకున్నా గడిచిపోతుంది. కానీ నమ్మకం లేని సంసారం రంధ్రం పడ్డ నావలాంటిది. ఎక్కువసేపు తేలలేదు. అతను మనసులోని మలినాన్ని కక్కేస్తూ, నీకు నచ్చితే ఆ బాలకిషన్ని 2వ పెళ్లి చేసుకో అని మనస్వినికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించాడు. ఆమెకు అది ఊహించని మలుపు, ఊహకందని మలుపు. గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదు అన్నట్లు మగాడు సంతానానికి పనికి రాకపోయినా సంసారం సజావుగా సాగాలని కోరుకుంటాడు. ఆమె అవమానంతో ఎదురు తిరిగి, 2వ పెళ్లి చేసుకోవడానికి నేను అతగాన్ని ప్రేమించలేదు. మీకు విడాకులు ఇవ్వడానికి నేను మిమ్మల్ని ద్వేషించడం లేదు. తప్పు చేయాలని నాకూ లేదు. కానీ తప్పేలా లేదని చేయబోయాను. నేను చేసిన తప్పుకు మీరు శిక్షించారు. నా తప్పు నేను తెలుసుకున్నాను అని మందలించింది. నీ మీద ద్వేషంతోనో అసహ్యంతోనో చెప్పడం లేదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నేను గడ్డివాము కాని కుక్కలా మారలేను. నేను ఎలాగో తండ్రిని కాలేను. కనీసం నువ్వైనా తల్లిగా మారు, కానీ అడ్డదారిలో కాదు అన్నాడు. మీకు విడాకులిచ్చి నేను 2వ పెళ్లి చేసుకుంటే నలుగురు వేసిన అపనిందలు నిజమవుతాయి అని అంది. అవి నిందలు కావు, నిజమేగా అన్నాడు. దాన్ని భరించే శక్తి మీకుండొచ్చు, కానీ నాకు లేదు. నేను పిరికిదాన్ని అంది. నీలాంటి పిరికి పందలే కొంపలు ముంచుతారు. వద్దు, నేను నీకు విడాకులిస్తున్నాను. ఇదే నా తుది నిర్ణయం అని హెచ్చరించాడు. విడాకులిస్తే ఇంట్లోంచి నా శవం కాటికి వెళ్తుందే కానీ పుట్టింటికి వెళ్ళదు అని ఆమె కూడా హెచ్చరిస్తూ ఓ అడుగు ముందుకేసింది. అతను ఓ అడుగు వెనక్కి వేశాడు. ఆమె ఓ నిర్ణయానికి వస్తే అంతే. తన అభిప్రాయాలను మార్చుకునే ప్రసక్తే ఉండదు. ఆ విషయం అతనికి తెలుసు. పిల్లలు పుట్టకపోయినా ఆ భర్తను వదిలే ప్రసక్తే లేదని ఆమె భీష్మించుకుంది. అది మూర్ఖత్వం కాదు, అతని మీదున్న అపారమైన ప్రేమ. తొలిచూపులోనే ప్రేమించింది. కోట్ల ఆస్తిని వదులుకొని అతన్ని పెళ్లి చేసుకుంది. ఆమె దగ్గరుండి సివిల్ సర్వీస్ పరీక్షలు రాయించి ఉద్యోగం వచ్చేలా కష్టపడింది. అతని ప్రతి విజయం వెనక ఆమె హస్తముంది. అలాంటి భర్తను తండ్రిని చేయాలని ఆరాటపడుతుందే కానీ కామం కళ్ళు మూసుకుని తప్పటడుగులు వేయడం లేదు. ఆమె అతన్ని సరిగ్గానే అర్థం చేసుకుంది. కానీ అతనే ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ అపారమైన ప్రేమకు ఏడవాలో నవ్వాలో మారుతికి అర్థం కాలేదు. అయినా తన జాగ్రత్తలో తానున్నాడు. బంగారం లాంటి మొగుడున్నా పక్కింటి వాడితో సరదాకి చిరుతిండికి అలవాటు పడే భార్యలను ఉద్యోగరీత్యా చాలామందినే చూస్తున్నాడు. ఇక సంతానం లేని ఆడదాని గురించి చెప్పనక్కర్లేదని ఆందోళన చెందాడు.
ఆమెనే కాదు, ఆమె నీడను కూడా తప్పుదోవలో నడవొచ్చని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు. ఇలా 6 నెలలు అతి కష్టంగా గడిచాయి. పోలీస్ కమిషనర్ కూతురు పెళ్లికి మారుతి, మనస్విని వెళ్లారు. మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే ఆ పెళ్లికొచ్చింది. కింది ఆఫీసర్లు పై ఆఫీసర్లతో ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. పట్టుచీరలో దగదగా వెలిగిపోతున్న పోలీసులు కాత్యాయని, దుర్గా ఎంతో వినయంతో మారుతికి సెల్యూట్ చేశారు. మనస్వినికి ఎంతో వినయంతో నమస్కారం చేశారు. మారుతి ఎంతో గౌరవంగా మాట్లాడుతూ, మీరు డ్యూటీలో లేరు తల్లి, ఇక్కడ కూడా సెల్యూట్ చేయాల్సిన పని లేదమ్మా, ఫ్రీగా ఉండండి, ఇక్కడ అందరం సమానమమ్మా అని నవ్వాడు. అలాగే సార్ అని దుర్గ మళ్లీ సెల్యూట్ చేసి నవ్వుతూ ముందుకు వెళ్ళింది. మనస్వినికి నవ్వాగలేదు. పెళ్లి ఘనంగా జరిగింది. మారుతి, మనస్విని ప్లేట్లో అన్నం వడ్డించుకుని బఫేలో అందరితో పాటు నిల్చుని భోంచేస్తున్నారు. సరిగ్గా వారికి వీపు వెనక వీపు పెట్టి నిల్చున్న కాత్యాయని, దుర్గా భోంచేస్తూ గుసగుసలాడుతున్నారు. ఏంటి కథ, డిఎస్పీ నిన్ను ఇంటికి రమ్మంటున్నాడు అని మెల్లిగా అడిగింది కాత్యాయని. నన్ను పట్టుచీరలో చూశాడుగా, అందుకే రమ్మంటున్నాడు. పైగా భార్య పురుడు పోసుకోవడానికి పుట్టింటికి వెళ్ళింది అని చెవులు కొరికింది. మరి వెళతావా అని కాత్యాయని అడిగింది. వెళ్ళను, కడుపొస్తే అని దుర్గ చెప్పింది. అయితే అతను నిన్ను మీ ఊరికి ట్రాన్స్ఫర్ చేయడు అని కాత్యాయని అంది. చేయకపోని, కానీ ఇన్స్పెక్టర్ మారుతి ఒక్క మాట చెప్తే తప్పక ట్రాన్స్ఫర్ చేస్తాడు అని దుర్గ చెప్పింది. మరి దానికి లంచంగా మారుతి రమ్మంటే వెళతావా అని అడిగింది కాత్యాయని. వెళతాను, మన డిపార్ట్మెంట్లో ఆడదాన్ని చూసి చొంగ కార్చనిది అతనొక్కడేగా అని కాత్యాయని చెప్పింది. అతనంటే అంత ఇష్టమా అని కాత్యాయని అడిగింది. ఇష్టమా తొక్క, పెద్ద చెక్కగాడు, అతని వల్ల కడుపు రాదనే నమ్మకం, సొంత పెళ్ళానికే కడుపు చేయని హిజ్రాగాడు, ఇక నాకేం కడుపు చేస్తాడు, ఎప్పుడు చూడు ఏమ్మా తల్లి అంటాడు. ఆడాలను చూసి అస్సలు చొంగ కార్చడు, సత్తు నా కొడుకు. విషయం ఉంటే కదా ఆడవాళ్ళను చూసి చొంగ కార్చడానికి, విషయం లేనివాడే మీసాలు పెంచుతాడు అన్నట్లుంది. పైగా అతనికి పెద్ద సైజులో రొయ్య మీసాలు, హిజ్రా నా కొడుకు అని అంది. ఇద్దరూ కిసుక్కున నవ్వారు. ఆ మాటలు వినగానే మారుతి ముఖంలోని రక్తం ఒక్కసారిగా ఇంకిపోయింది. ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చిన మనస్విని ఆ కోపం, ఆ పరాభవం ఎవరిమీద చూపాలో అర్థం కానట్లు కంటతడి పెట్టుకుంది. బిరబిరా వెళ్లి ఆ ప్లేట్ని చెత్తగంపలో వేసి కారులో కూర్చుంది. ఆమె వెనక వడివడిగా వచ్చిన మారుతి కూడా మారు మాట్లాడకుండా కారు తోలాడు. రివాల్వర్తో ఆ ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలనే కసిని కారు మీద చూపుతూ శరవేగంగా ఇంటి ముఖం పట్టాడు. ఆమె మాట్లాడలేదు, అతను మాట్లాడలేకపోతున్నాడు. ఆ తరువాత వికలమైన మనసుతో మారుతి మనస్విన్ని నీడలా వెంటాడ్డం మానుకున్నాడు. ఓ రకమైన మౌన పోరాటం ఇద్దరిలో మొదలైంది. ఎవరి దారిలో వాళ్ళు కొట్టుకుపోతున్నారు. 6 నెలలు కాలంలో కొట్టుకుపోయాయి. కిర్రు శబ్దానికి గతంలోంచి బయటపడిన మారుతి తలెత్తి చూశాడు. సబ్ ఇన్స్పెక్టర్ సెల్వరాజు సెల్యూట్ చేసి, మీకీరోజు పెళ్లి రోజని ఏసీపీ గారు చెప్పారు సార్, నేను డ్యూటీలో ఉంటాను, మీరింటికి వెళ్ళండి సార్ అని వినయంతో చెప్పాడు. నాకు లేని తొందర మీకెందుకురా బాబు అన్నట్లు విసుగ్గా చూసి పిఎస్లోంచి బయటికి వచ్చి తన కారెక్కి ఇంటి ముఖం పట్టాడు. ఎప్పటిలా ఆ పెళ్లి రోజు కోసం పట్టుచీర కొనలేదు, కనీసం మల్లెపూలు కూడా కొనలేదు. ఒంటి చేతులతో ఇంటికెళ్లాడు. అతని తల్లి హాల్లో పడుకుంది. మనస్విని ఇంకా నిద్రపోలేదు. ఆ రాత్రి ఆమె నిద్రపోదని అతనికి తెలుసు. ఎందుకింత ఆలస్యమైందని ఆమె అడగలేదు. ఆమె పట్టుచీరలో కొత్త పెళ్లి కూతురిలా కలకలలాడుతోంది. ఆ ముఖంలో మునుపెన్నడూ లేని ఆనందం. అతనది గమనించినా ఏమీ పట్టనట్లు స్నానం చేసి వచ్చాడు. ఇద్దరూ కలిసి భోంచేశారు. పడకగదిలోకి రాగానే అతన్ని గట్టిగా వాటేసుకుని, మీకో శుభవార్త, మీరు తండ్రి కాబోతున్నారు అని అన్నది. అతను ఉలిక్కి పడలేదు. ఆమె ఏదో ఒకరోజు ఆ చావు కబురు చల్లగా చెప్తుందని అనుమానించాడు. చివరికి అదే జరిగింది. చిరాగ్గా చూస్తూ, ఎవడు అని అడిగాడు. బాలకిషన్ అని చెప్పింది. ఈ విషయం వాడికి తెలుసా అని అడిగాడు. తెలియదు. తెలియకుండా ముందు నుంచి జాగ్రత్త పడ్డాను. మనకు ఓ కొడుకున్నాడు, కాన్వెంట్లో చదువుతున్నాడని అబద్ధం చెప్పాను. ఇది అతని వల్ల వచ్చిందని తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ తెలిస్తే అని అడిగాడు. తెలియదు. ఉదయం ఆస్పత్రికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాను. వెంటనే బాలకిషన్ని కలిశాను. మన గురించి మా వారికి తెలిసింది. నువ్వు కంటబడితే నిన్ను ఎన్కౌంటర్ చేస్తాడు. ఊరు విడిచి పారిపోరా అని బెదరగొట్టాను. ఇంతకుముందే శాశ్వతంగా పారిపోయాడు. ఇక మన జీవితంలోకి రాడు అని సంతోషంగా అంది. అతను సంతోషించలేదు. నీరసంగా మంచం మీద చతికిలబడ్డాడు. అతని కళ్లను కన్నీటి పొరలు కమ్ముకున్నాయి.
ఆమె కళ్ళలో కూడా కన్నీటి పొరలు పోటీ పడుతుంటే మీరిలా బాధపడతారని లోగడ చెప్పలేదు. ఊరుకోండి. మీ అమ్మకు కంటి చూపు పోయిందని ఆమెను మీరు వదులుకున్నారా? మీకీ లోపముందని నేను మిమ్మల్ని వదులుకుంటానా? లోపం లేని మనిషి లేడు. ఆటుపోటు లేని జీవితం లేదు. మనకు గమ్యం ముఖ్యం. ఏ దారిలో వెళ్ళాము అన్నది కాదు. పులికాపు చేసేందుకు దేవుడి విగ్రహాలను బాత్రూంలోకి తీసుకెళ్లి బూడిద మట్టిని కలిపి కొబ్బరి పీచుతో తోముతాము. విగ్రహాన్ని అపవిత్రం చేయాలని కాదు, విగ్రహానికున్న మురికిపోవడానికి, ఆ విగ్రహాలు తలతలా మెరవాలని. ఇదే అంతే అని ఓదార్చింది. అతని దగ్గరికి తీసుకుని ముద్దులతో ముంచెత్తుతోంది. అతను దీనంగా ఆమె గుండెల మీద ఒరిగాడు. లోకం కోసం తాను తండ్రిని కాబోతున్నాను అనుకుని కోరమీసాలు తిప్పాడు. తప్పదు.